ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని తన పర్యటన రెండో రోజు కొనసాగిస్తున్నారు. మొదటి రోజు బిజీగా గడిపిన చంద్రబాబు ఈరోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు జరుపుతున్నారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి అన్ని జిల్లాల కనెక్టివిటీ, అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ వంటి కీలక అంశాలు చర్చించారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. తొలి రోజు బిజీగా గడిపిన ఆయన ఈరోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇవాళ మొదటగా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ సహా రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి చర్చించారు. తొలి రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం విదితమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫలప్రదమైన సమావేశం జరిగిందంటూ ట్విట్టర్లో పంచుకున్నారు చంద్రబాబు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 6వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి నేడు కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను కాణిపాక దేవస్థానం ఈవో పట్టెం గురుప్రసాద్, పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్తో కలిసి సమర్పించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి నేడు కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను కాణిపాక దేవస్థాన ఈవో పట్టెం గురుప్రసాద్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్తో కలిసి సమర్పించారు. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితులచే వేదాశీర్వచనం చేయించి అమ్మవారి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాణిపాక ఆలయ ఈవో ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సాంప్రదాయంగా వస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో నేడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించామని, ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నుంచి ఆలయం తరపున ఆ స్వామివారి దూతగా ఇక్కడికి అర్చక స్వాములు అధికార గణంతో పట్టు వస్త్రాలని తీసుకుని రావడం జరిగింది, అమ్మవారికి సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు, ఆషాఢ మాసంలో ఒక పర్యాయం, నవరాత్రుల ఉత్సవాల్లో ఒక పర్యాయం కాణిపాకం ఆలయం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించే సాంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ ఉంది. ఆ సత్సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం ఈరోజు ఈవో గారు, అధికారులు, అర్చకులు మేమందరూ కూడా కలిసి రావడం జరిగింది. మేము బలంగా విశ్వసిస్తున్నాం, ఇదే సత్సాంప్రదాయం కొనసాగి ఇక్కడ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకి, అక్కడ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకి అందరికీ కూడా మంచి జరగాలని, సర్వజనులకి మంచి చేకూరాలని మేము ఎప్పుడూ ప్రార్థిస్తున్నాం. కాణిపాకంలో వేసినటువంటి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరియు స్థానిక ఎమ్మెల్యే గారైన మురళీమోహన్ గారికి మేము కలిసి మా వేద పండితులు, సిబ్బంది, అర్చకులు అందరూ కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సాంప్రదాయాన్ని గత 10 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క అవకాశము నాకు రావడము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం వల్ల నా జీవితం కూడా ధన్యమైంది. ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుతూ వరద నష్ట పరిహారం పంపిణీపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తుందని ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో రైతులకు హెక్టార్కు 25,000 చొప్పున సీఎం చంద్రబాబు పరిహారం అందజేశారని చెప్పారు. సీఎం 11 రోజుల పాటు బస్సులోనే ఉంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు.
వరద నష్టపరిహారం పంపిణీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఆటోనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వసంత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదలు వచ్చిన 15 నుంచి 20 రోజుల్లోనే బాధితులకు ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసిందని అన్నారు. 98% మందికి సాయం అందిందని, సాంకేతిక కారణాలతో 2% మందికి అందలేదని చెప్పారు. త్వరలోనే వారికి పరిహారం అందజేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. పరిహారం అందలేదనే ఫిర్యాదులు బాధితుల నుంచి రాకూడదని అధికారులకు ఆయన స్పష్టం చేశారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని, ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో రైతులకు హెక్టార్కు 25,000 చొప్పున సీఎం చంద్రబాబు పరిహారం అందజేశారని చెప్పారు. ముంపునకు గురైన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్కి 25,000, ఫస్ట్ ఫ్లోర్కి 10,000 సాయం ఇచ్చారని తెలిపారు. సీఎం 11 రోజుల పాటు బస్సులోనే ఉంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ప్రజలను ఆదుకున్నారన్నారు. కృష్ణానదికి 1,00,000 క్యూసిక్స్ వస్తేనే ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ ఒక్కసారి కూడా కనీసం ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వచ్చి పలకరించాల 5 సంవత్సరాలు ఏ ఒక్కరోజు. అంతేకాదు ఏ ఒక్క వ్యక్తికి, నష్టపోయిన వ్యక్తికి ఈ యొక్క డబ్బులు ఇవ్వడం అనే కార్యక్రమం కూడా చేయాల. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా వరదలు రావటం సర్వసామాన్యం. చాలామంది ముఖ్యమంత్రులు 3,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఏమాత్రం కనికరం, పేదల పట్ల, నష్టపోయిన వారి పట్ల కనీసమైన కనికరం చూపించలేదు. 1 రూపాయి కూడా. అంటే బ్యారేజీని కూడా పగలగొట్టేసి ఆయన హయాంలో కనుక తలుపులు కొట్టుకుపోతే పట్టించుకోలేదని చెప్పి మనం అన్నామని, వాళ్ళు అలాంటి పరిస్థితులు కల్పించి రిపేర్ చేయలేని డ్యామేజ్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం ప్రజలు మర్చిపో 4:30 దాకా 4 దాకా రివ్యూ చేసి తర్వాత మళ్ళీ ఉదయం 7 గంటలకల్లా వచ్చి రివ్యూ చేసి 11 రోజుల పాటు ఆయన విజయవాడలోనే బస్ చేసి నిరంతరం నడువుల్లో నీళ్ళలో తిరిగి ప్రజల్ని ఆదుకుంటా మనం భోజనాలు పెట్టి, నీళ్ళు ఇచ్చి, పాలు ఇచ్చి, వరద తగ్గిన తర్వాత ఇళ్ళు శుభ్రం చేయించడం, అలాగే గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్ళకి 25,000 రూపాయలు, మొదటి అంతస్తు వాళ్ళకి 10,000 రూపాయలు, పంట నష్టపరిహారం కింద చరిత్రలో కనీవిని చూడని విధంగా హెక్టార్కి 25,000 రూపాయలు ప్రతి రైతుకి అందించి రైతాంగాన్ని ఆదుకుంటా ఉంటే రోతపత్రికలో వస్తూ ఉన్నాయి. ముంపులోనూ మేసేశారని చెప్పి ఈరోజు వచ్చింది. మీకేం తెలుసు? మీరేం పని చేశారు? పిక్నిక్ వచ్చినట్టు, నీళ్లుంటే చిన్నపిల్లలు సరదాగా చూసి ఆనందపడటానికి వచ్చినట్టు ఒకరోజు చేతులు ఊపుకొట్టా వచ్చి 1 అరగంట సేపు ఒడ్డు నిలబడి పోతే మీకు ప్రజల కష్టాలు తెలియలా, ప్రభుత్వం చేసిన సాయం మీకు అర్థం కాల. నేను ఫుడ్ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్నా. ఫస్ట్ 2 రోజులు కొంచెం ఇబ్బంది పడినమాట వాస్తవం. ఆహార పంపిణీ విషయంలో కానీ, వాటర్ పంపిణీ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు రోజుకు 30 లక్షల వాటర్ బాటిల్ కొనైనా మంచినీళ్ళు కానీ, ఫుడ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లడ్లో ఎఫెక్టెడ్ అయిన వాళ్ళందరికీ ఇమ్మని ఆదేశాలు ఇవ్వటం, ఎక్కడో అన్నవరం దేవస్థానం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, నెల్లూరు నుంచి, ఇట్లాంటి సాటి నుంచి కూడా ఫుడ్ వచ్చిన పరిస్థితి. 3వ రోజు ఉదయంకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ 4,72,800 మందికి ఇచ్చిన పరిస్థితి. లంచ్ అయితే 7,63,000 మందికి. డిన్నర్ అయితే వేరే ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చి 11,80,000 మందికి పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలు కానీ, పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కానీ దాదాపు 475 కోట్లు పైబడి ఇచ్చారు. ఇప్పటికి మీరు కూడా ఇస్తే బాగుంటుంది. సాక్షి నుంచి కూడా కొంత కంట్రిబ్యూట్ చేయండి. సీఎంఆర్ఎఫ్ ఫండ్కి 750 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అప్పుడు వరద వస్తాం వల్ల అప్పటికప్పుడు తక్షణంగా దాంట్లో 534 కోట్లు బొక్కేసారి రాయటం ఆ దుర్మార్గానికి పరాకాష్ట. మనం మాట్లాడేది కనీసం జనం నమ్మేటట్టు ఉండాలి. మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించి ఎక్కడైతే విపత్తు వలన జరిగిన నష్టానికి బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడతాం 2009 నుంచి 14 వరకు కూడా మేము చూసాం. ఇదే కృష్ణలంకలో ఆ రోజు మరి ప్రతి కుటుంబానికి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు చేయటం జరిగింది. ఆహారం మిగులు అయినా పర్లేదు కానీ ఎవరికి కూడా అందలేదు అనే మాట రాకూడదని చెప్పేసి మరి లక్షల కొద్దీ
ఆహారం ప్యాకెట్లు తయారు చేసి వాళ్ళందరికీ మంచినీళ్ళు కానీ, ఆహారం కానీ, పాలు కానీ, తర్వాత నిత్యావసర సరుకులు అందజేయడంలో కానీ, మరి ఆ తర్వాత నష్టపరిహారం కేవలం 17 రోజుల్లో వారి అకౌంట్లో చేరటంలో కానీ, కేవైసీ జరగకపోవటం వలన ఎక్కడైనా ఒకరిద్దరు లేట్ అవుతుందా కానీ ఆఖరికి వారికి కూడా చివరి మనిషి వరకు కూడా నష్టపరిహారం అందించే బాధ్యత. పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ యార్డ్ వద్ద నిన్న సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాల బాధితురాలని, వారి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవాపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందన్నారు. లేని పక్షంలో నిందితుడు తప్పించుకోవడానికి ఆస్కారం కలిగేదని చెప్పారు. ఈ అమానుష చర్యను సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాల బాధితురాలని, వారి కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి సహాయం అందించాలని స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజున సుమారు 2 లక్షల మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకోనున్నారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం 4500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా మూలా నక్షత్రం రోజున అదనంగా 1100 మంది పోలీసులతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి ముత్తుజా ఫేస్ టు ఫేస్. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రధాన దశకు చేరుకున్నాయి. ఈ రోజు రేపు అమ్మవారు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇక్కడ దగ్గర నుండి ఏర్పాట్లు పర్యవేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. రాజశేఖర్ బాబు గారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మూలా నక్షత్రం సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు 1100 మంది అదనపు సిబ్బంది తీసుకొచ్చాము. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి పోలీసు అప్రమత్తంగా ఉండేసేసి ఎక్కువ హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకునేసేసి దాని ద్వారా మనము రెగ్యులేట్ చేయాలనుకుంటున్నాము. ప్రతిసారి కంటే కూడా ఈసారి ఘనంగా జరిపిస్తాము. సార్, ఇది వెహికల్స్ మూవ్మెంట్ ఆపడం ఎట్లా, ఏ విధంగా చేస్తున్నారు? ఎక్కడెక్కడ ఆపుతున్నారు? ట్రాఫిక్ డైవర్షన్ వెహికల్స్ రేపు కొండ మీదకి ఎటువంటి వెహికల్స్కి అనుమతి లేదు. ఎందుకంటే దాదాపు 2 lakhs వరకు భక్తులు వస్తారు కాబట్టి మనము పైకి మనము తీసుకురాలేము, పైకి వెహికల్స్ అలౌ చేయలేము. రేపటి వరకు ఈరోజు రాత్రి 10 నుంచి వెహికల్స్ ఇక్కడ నిషేధం అండి. అంతా రేపు విఐపీ దర్శనాలు కానీ లేకపోతే స్పెషల్ దర్శనాలు అట్లాంటివి ఏమన్నా ఆపేస్తున్నారు? ఏం చేస్తారు? రేపు ఎవరికి కూడా విఐపీస్ అనేది ఈవో గారితో మాట్లాడడం జరిగింది. విఐపీస్ వద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే రేపు మూలా నక్షత్రం కాబట్టి కామన్ మ్యాన్కే మనకు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సామాన్య భక్తులకే మనం అన్ని సౌకర్యాలు కల్పించాలి. రేపు సిపిగా ముఖ్యమంత్రి గారు ఏ టైంకి రానున్నారు? అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు కదా, ఆ నేపథ్యంలో ఆ సమయంలో ఏమన్నా దర్శనాలు కానీ లేకపోతే భక్తులు కానీ రావడం ఆపేయడం జరుగుతుంది? అరౌండ్ 3 o'clock వారు రావచ్చు అని చెప్పి ఇంకా మనకు అఫీషియల్గా సమాచారం రాదు. అరౌండ్ 3 o'clockకి వారు రావచ్చు. వారి విజిట్కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. నలుమూల నుంచి భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నారు? సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, డ్రోన్ ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎట్లా ఉంది? ప్లస్ యాప్ ద్వారా కూడా భక్తులు టికెట్లు అప్లై చేసుకుని వచ్చేటట్టు చేస్తున్నారు. ఈసారి టెక్నాలజీని అనుసంధానం చేసేసి ఈసారి చాలా రెగ్యులేట్ చేశాము. సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కల్పించాలనే ఒక ఏకైక ఉద్దేశంతో కొంత విఐపీస్ని కట్టడి చేస్తూ ముందుకు పోతున్నాము. కొన్ని విఐపీ పాసెస్ తగ్గించాము. ఈసారి విఐపీ పాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. మనము యాప్ జనరేటెడ్ విఐపీ పాస్ ఇవ్వడం జరిగింది. సో అలా జనరేట్ చేసేసి మనము ఈసారి కొంత రెగ్యులేట్ చేసాము. పోను ఇది తిరుమల మోడల్లో మనము ఈ క్యూ సిస్టమ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చూస్తాం. సుమారు 8,000 మంది పోలీసు విధులు నిర్వహిస్తున్నారు.
పోలీసులు 4500 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. రేపు ఇంకొక 1100 మెంబర్స్ మూలా నక్షత్రానికి ఒక 1100 మెంబర్స్ అదనంగా తెప్పిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా ప్రస్తుతం 4500 మంది పోలీసులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా మరో 1100 మంది పోలీసులను కూడా విధుల్లోకి పెట్టి భక్తులకి ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. సినిమాకి సెన్సార్ ఉన్నట్టే వైసీపీకి సెన్సార్ కటింగ్ పెట్టాలని తెలుగుదేశం నేత బొద్దా వెంకన్న ధ్వజమెత్తారు. వరద బాధితులకు జగన్ ప్రకటించిన ₹1 ఎవరికి ఇచ్చారని నిలదీశారు. వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై జగన్తో చర్చకు సిద్ధమని బొద్దా వెంకన్న సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. బందర్ రోడ్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఇంటింటికి ఆహారం, మంచినీరు అందించారన్నారు. ప్రజలందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయటపడ్డామని గొప్పగా చెప్పారని, ఇటువంటి వాటిని చూసి వైసీపీ నేతలు భరించలేకపోతున్నారని అన్నారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ప్రచారం చేసే అడ్రస్ లేకుండా పోయారన్నారు. మళ్లీ చేస్తే వైసీపీ భూస్థాపితం కావటం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే వరదల్లో అవినీతి జరిగిందని బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అవినీతికి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందన్నారు. వరదల్లో ప్రజలు అల్లాడితే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి జగన్ ఏనాడైనా బురదలో అడుగుపెట్టి ప్రజలను కలిశావా అని ప్రశ్నించారు. నువ్వా పేద ప్రజల కోసం మాట్లాడేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు కూడా కలెక్టరేట్లో ఉండి అధికారులని, ఇటు నాయకుల్ని, అటు కార్యకర్తల్ని, ఇంకోవైపు ప్రజల్ని సమన్వయం చేసి కలెక్టరేట్లో ఉండడమే కాకుండా ఆయన ప్రొక్లైన్ మీద దాదాపు ఒక్క రోజుకే 12 గంటలు తిరిగినటువంటి దాఖలాలు మన ప్రజలు చూశారు. నువ్వెక్కడన్నా నీ ప్యాంటుకి బురద అంటేలాగా తిరిగావా? నువ్వెక్కడ తిరిగావు? కృష్ణలంక కట్టమించి బ్యారేజీ వరకు వచ్చావు. మీరా చంద్రబాబు గారి మీద మాట్లాడేది? మీరా చంద్రబాబు గారి నిజాయితీ గురించి మాట్లాడేది? ఇవాళ మళ్ళీ 10 రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ లాగా అసలు వరదలు వచ్చినటువంటి దాఖలాలే ఎక్కడ కనిపించకుండా వరదలు వచ్చిన ప్రతి ప్రాంతాన్ని దగ్గరుండి శుభ్రం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఢిల్లీ వెళ్ళి కూడా ఢిల్లీలో అక్కడ మంత్రులను కలిసి, ప్రధానమంత్రిని కలిసి ఇవాళ ఇక్కడ జరిగినటువంటి విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తు గురించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు విపత్తు వచ్చింది. ఆ విపత్తు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మీరా విపత్తుల గురించి మాట్లాడేది? మీరు ఇవాళ వరద విపత్తు వస్తే 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చొని అంతా క్లీన్ అండ్ గ్రీన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు బురద జల్లేది? అసలు మీరు చూపించండి. నువ్వు కానీ మీ వైసీపీ నాయకులు కానీ ఎక్కడన్నా బురదలో దిగారా? మీకు బురద అంటుకోకూడదు కానీ బురద జల్లుతారు ఎదుటోడి మీద. ఏమి లేకపోయినా బురద జల్లే ప్రయత్నం మాత్రం చేస్తారు మీరు. వైసీపీ నాయకులు ఏదన్నా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. అసలు మీకే అర్హత ఉంది? మీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇదవ్వకూడదు అని మిమ్మల్ని అందరినీ ఉపేక్షిస్తుంటే మీరు రెచ్చిపోతారేంటి? దసరా మహోత్సవాలలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను డీజీపీ ద్వారకా తిరుమలరావు సతీ సమేతంగా దర్శించుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈవో రామారావు డీజీపీ దంపతులకు స్వాగతం పలికారు. ఈవో రామారావు, ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం చేయించారు. అనంతరం వేద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. డీజీపీ దంపతులకు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 6వ రోజు దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. టీడీపీ నేత పట్టాభి దుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దసరా ఉత్సవాల ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గత 5 సంవత్సరాల కాలంలో మరి రాష్ట్రం ఎన్ని రకాలుగా నష్టపోయిందో, మరి అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ ఈ రోజున ఒక మంచి ప్రభుత్వం, ప్రజాక్షేమం కోరేటటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావటం, ఈ 100 రోజుల కాలంలోనే అనేక శుభ పరిణామాలు చోటు చేసుకోవటం, అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఈ ప్రభుత్వానికి ఉండాలి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అశాంతి లేకుండా, గత 5 సంవత్సరాల్లో శాంతియుత వాతావరణం లేకుండా పోయింది. కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి అశాంతి లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. మళ్ళీ మంచి భవిష్యత్తు వైపు ఈ రాష్ట్రం అడుగులు వేసే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ రోజున అమ్మవారు దుర్గమ్మ దర్శనార్థం లక్షలాదిగా వస్తున్న భక్తుల నియంత్రణకు నగర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పుష్కలంగా వినియోగిస్తున్నారు. తద్వారా బందోబస్తులో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సత్ఫలితాలు సాధిస్తున్నారు. వెరసి ఏటా ఎదురవుతున్న సమస్యలకు చెక్ పెడుతున్నారు. ఆలయ సమీపంలో మోడల్ అతిథి గృహంలో ప్రత్యేకంగా ఉత్సవాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దర్శన సమయాలు, ట్రాఫిక్ రద్దీ, సీసీ కెమెరాలు, వీఐపీల దర్శనాలు తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఉంటే ఇమ్మీడియట్గా మనకి ఇక్కడి నుంచి ఒక మైక్ సిస్టమ్ ఉంది. సో 150 ప్లేసెస్కి కూడా ఇక్కడి నుంచి సందేశాలు మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టంలో ఒక అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ మీరు చూస్తే సెట్ ఉంది. సో విహెచ్ఎఫ్ మ్యాన్ ప్యాక్ నుంచి కూడా అక్కడ అలర్ట్ చేసేసి మీరు అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది, లేదంటే మీరు సరిగ్గా ఉద్యోగం చేయట్లేదు అనేది చెప్పడానికి అవకాశంగా అక్కడ మనకు మ్యాన్ ప్యాక్ విహెచ్ఎఫ్ సెట్ ఉంది. సో విహెచ్ఎఫ్ సెట్ వచ్చేసేసి ఒకటి, రెండోది వచ్చేసేసి ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. తర్వాత ఎవరైనా పిల్లలు తప్పిపోయిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఇమీడియట్గా ఈ కెమెరాల్లో చూసేసి ట్రేస్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు 6 మెంబర్స్ తప్పిపోయిన వచ్చిన మరుక్షణం కెమెరాస్ని బట్టి చేసి మనం 6 మందిని కూడా ట్రేస్ చేయడం జరిగింది. అదొకటి. తర్వాత అక్కడ చూస్తే మీకు డ్రోన్ వ్యూ, సో లైవ్ వీడియో టూర్ ఎవ్రీ 15 మినిట్స్కి మనము లైవ్ వీడియో టూర్ చేస్తాము. సో లైవ్ వీడియో టూర్లో మనకు కనిపిస్తుంటుంది అసలు ఏం జరుగుతుంది అనేది మనకు కనిపిస్తుంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సో అది ఒక ఇంటర్వెన్షన్ ఈసారి చేయడం జరిగింది. తర్వాత మీరు కింద చూస్తే అస్త్రం విజయవాడ ట్రాఫిక్ పోలీస్ అని ఒక యాప్ ఉంది. సో యాప్లో మీకు చూస్తే గమనిస్తే మహారాజ్ జంక్షన్లో 8 గంటలకు ఎంత కంజెషన్ ఉంది, 9 గంటలకు ఎంత కంజెషన్ ఉంది, 11కి ఎంత కంజెషన్ ఉంది, 12 గంటలకు ఎంత కంజెషన్ ఉంది, అట్లా టోటల్ కంజెషన్ 16.58 కిలోమీటర్ కంజెషన్ ఉంది అంటే త్రూ అవుట్ ద డే. అదేవిధంగా సో ఫుడ్ కటింగ్ దగ్గర ఎంత ఉంది, వైవి రావు ఎస్టేట్ జంక్షన్ దగ్గర ఎంత ఉంది, అలాగా మనకు కంజెషన్ లెన్స్ కనిపిస్తుంటాయి. సో కంజెషన్ లెన్స్ని బట్టి ఒకవేళ ఇక్కడ కంజెషన్ పెరుగుతూ ఉంది, ఇక్కడ కంజెషన్ పెరుగుతున్నప్పుడు దీనికి ఆల్టర్నేట్ రూట్ అనేది చూజ్ చేసుకునేలాగా, అంటే డైనమిక్గా ట్రాఫిక్ని మనము ఆర్గనైజ్ చేయడం. సో అది ఈసారి మనం అస్త్రం యాప్ను ఉపయోగించుకొనేసేసి విజయవాడ సిటీ ట్రాఫిక్ని కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఇది ఒక ఇంటర్వెన్షన్ ఈసారి చేయడం జరిగింది. ఇది కాక పైన చూస్తే నవరాత్రి ఉత్సవాలు విఐపి దర్శన్స్ ఎంతమందికి ఇచ్చాం. సో ఈరోజు టుడే 1503 మందికి విఐపి దర్శన్స్ ఇచ్చాం. సో అంటే ఒక అప్లికేషన్ తయారు చేసాం, మొబైల్ అప్లికేషన్ తయారు చేసేసి దాని నుంచే పాసెస్ జనరేట్ చేసి ఇస్తున్నాం.
తర్వాత అక్కడ సైబర్ సోల్జర్స్ అని ఉంది. సైబర్ సోల్జర్స్ చూస్తే మీకు ఇప్పటి వరకు 1,24,000 మందిని మనము సైబర్ సిటిజన్స్గా తయారు చేసాం. అంటే ఒక భారీ ఎత్తున ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. ఎందుకంటే ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దీన్ని ఒక సాధనంగా తీసుకుని చేస్తున్నాం. సో ఈ విధంగా టెక్నాలజీని మనము ఉపయోగించుకుంటూ ముందుకు పోతున్నాము. సో సత్ఫలితాలు వస్తున్నాయి. నెక్స్ట్ టైం నుంచి ఇంకా దీన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంట్రోల్ రూమ్గా తయారు చేయడము, అసలు ఈ బిల్డింగ్ని ఏ విధంగా మనం ఉపయోగించవచ్చు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్ళాలనేది ఆలోచన. ఇందాక చూసాం మనం రౌండ్ షెడ్ ఉంది. రౌండ్ షెడ్ దగ్గర నుంచి ఫ్రీ లైన్లో ఒక వ్యక్తి దర్శనం చేసుకుని బయటకు రావడానికి ఎంతసేపు పడుతుంది అనేది చూసాం. అనేది చూస్తే మనకు 18 నిమిషాల్లో ఒక వ్యక్తి రౌండ్ షెడ్, మీరు పైన చూస్తుంటారు ఒక రౌండ్ షెడ్, మన స్టీల్ గేట్ అంటారు. సో అక్కడ ఆ రౌండ్ షెడ్ దగ్గర నుంచి బయటకు రావడానికి 18 నిమిషాలు పట్టింది. అదేవిధంగా 300 రూపీస్ లైన్లో పోయే వాళ్ళకి ఎంతసేపు పడుతుంది, 500 రూపీస్ లైన్లో పోయే వాళ్ళకి ఎంతసేపు పడుతుంది, ఇటువంటివన్నీ కూడా మనకు దాని నుంచి తెలుస్తాయి. తర్వాత మనం ఒక టైమర్, మన కౌంటర్ ఒకటి పెట్టాం. సో ఎంత ఫుట్ఫాల్ ఉంది, ఎంతమంది వస్తున్నారు, ఇందాక చూస్తే ఇందాకటి వరకు మనకు 44,000 మంది దర్శనం చేసుకున్నారు. సో ఫుట్ఫాల్ కౌంటింగ్ కూడా ఇక్కడి నుంచి జరుగుతుంది. సో అది ఒక టెక్నాలజీని ఉపయోగించేసి అది ఒక ఇంటర్వెన్షన్ చేస్తున్నాం. తర్వాత కొంత మా దగ్గర మెగాఫోన్స్ ఉన్నాయి, బెల్ హెల్లర్స్ ఉన్నాయి. సో మెగాఫోన్స్, బెల్ హెల్లర్స్ నుంచి ఆటోమేటెడ్ వాయిసెస్ వచ్చేటట్టు కొన్ని తయారు చేస్తున్నాము. ఆటోమేటెడ్ వాయిస్, ఎందుకంటే పోలీస్ వాళ్ళు అరిచరిచి ఇబ్బంది అయిపోతుంది, అలసిపోతున్నారు. అలా కాకుండా కొంత ఆటోమేటెడ్ వాయిసెస్ తయారు చేసేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని ఇంటర్వెన్షన్స్తో మనం టెక్నాలజీని గట్టిగా ఉపయోగిస్తే మనకి ఆర్గనైజింగ్ కొద్దిగా ఈజీ అవుతుంది అనేది ఆలోచన. సో రోజు రోజుకి రద్దీ పెరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున మనకు చాలా ఎక్కువ భక్తులు దర్శనానికి తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మనము ఆ రోజు కొన్ని హోల్డింగ్ ఏరియాస్ ఎక్కువ పెంచుకునేసి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఎక్కువ పెట్టాము. కొన్ని అవసరమైతే కొన్ని స్క్రీన్స్ పెట్టాము. సో ఆ రోజు కొంత ఎక్కువ ఫోర్స్ను ఉపయోగించడము, దానివల్ల మనకు కొంత ఈసారి ముఖ్యంగా ఎగ్జిట్లో స్టాగ్నేట్ కాకుండా వాళ్ళని పుష్ చేయాలి. సో ఎగ్జిట్ని క్లియర్ చేస్తుంటాము, కంటిన్యూస్ ఎగ్జిట్ క్లియర్ చేస్తుంటాం. ఇటువంటివన్నీ కూడా అంతకు మునుపు మనకు ఉన్న అనుభవాల దృష్ట్యా కొంత జాగ్రత్తగా ఈసారి. వరద బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రశ్నిస్తే టీడీపీ నేత ఎర్రబోతు రమణకు ఉలికెందుకని సిపిఎం నేత దోనిపొడి కాశీనాథ్ ప్రశ్నించారు. వరద బాధితులకు అండగా నిలబడ్డమే కాదని వారికి సాయం చేయడంలో కూడా ముందు ఉన్నామని చెప్పారు. సిపిఎం మీద అవాకులు చెవాకులు పేలితే సహించబోమని కాశీనాథ్ హెచ్చరించారు. శ్రీశ్రీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నేత దోనిపొడి కాశీనాథ్ మాట్లాడుతూ బుడమేరు వరదలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. ప్రభుత్వం ఎటువంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా ప్రజలను ముంచేశారని విమర్శించారు. వరద బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రశ్నిస్తే టీడీపీ నేత ఎర్రబోతు రమణకు ఉలికెందుకని ప్రశ్నించారు. వరద బాధితులకు ఇంకా నష్టపరిహారం ఇవ్వాలని సాక్షాత్తు కలెక్టర్ చెప్పారని చెప్పారు. వరద బాధితులు కలెక్టరేట్ కార్యాలయానికి క్యూ కట్టారని చెప్పారు. సిపిఎం మీద అవాకులు చవాకులు పేలితే సహించమన్నారు. ఏ ప్రభుత్వమన్నా ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ సిపిఎం అని గుర్తు చేశారు. వరద బాధితులకు అండగా నిలబడటమే కాదని వారికి సాయం చేయటంలో కూడా ముందున్నామని చెప్పారు. 15వ డివిజన్లో భోజన కేంద్రాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీలా సేవ చేశారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును తాము తప్పు పట్టడం లేదని వెల్లడించారు. సమన్వయ లోపం కారణంగా వరద బాధితులకు సాయం అందలేదని, ఇది స్వయంగా సీఎం ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. కలెక్టరేట్కు మీరు వస్తే బాధితులకు ఏ విధంగా సాయం అందిందో తెలుస్తుందన్నారు. సిపిఎం మీద, కమ్యూనిస్టుల మీద అవాకులు చవాకులు పేలడం అనేది అది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా, అది కిందటి ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటిది ఈరోజు సిపిఎం పార్టీ. అందుకనే వరద బాధితుల తరపున నిలబడతాం. వరద బాధితులకి అవసరమైనటువంటి సహాయాన్ని కూడా తప్పనిసరిగా చేసేటువంటి దానికి పూనుకున్నాం. మేమేదో మాటలు చెప్పడం కాదు. 15 రోజుల పాటు 1,77,000 మందికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భోజన కేంద్రాలు 15 డివిజన్లో
ఏర్పాటు చేసినటువంటిది 12 రోజుల పాటు నిజమా కాదా? మీ శ్రేణులను అడగండి, మీకు ఓట్లేసిన జనాన్ని అడగండి, చెప్తారో లేదో. నిజమా కాదా? సహాయ కార్యక్రమాల్లో సిపిఎం ముందుంది. చివరి బాధితుడి వరకు సహాయం అందాలని, ఆ చివరి బాధితుడి వరకు సహాయం అందించే దాంట్లో మీరు కూడా ముందుండండి, చేయగలపండి. అందరం కలిసి బాధితులను ఆదుకుందాం. విశాలాంధ్ర రోడ్ చలసాని చౌక్లో శ్రీ శ్రీ కనకదుర్గమ్మ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలలో అమ్మవారు 6వ రోజైన నేడు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా మహిళలచే లలితా సహస్ర పారాయణం, లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ కనకదుర్గమ్మ కమిటీ ఆధ్వర్యంలో విశాలాంధ్ర రోడ్డులో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా నేడు అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలచే లలితా సహస్ర పారాయణం, లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చీమల వెంకటరమణ మాట్లాడుతూ ప్రతిరోజు ఉభయదాతల పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మూల నక్షత్రం రోజు అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారని చెప్పారు. ఈ నెల 11న మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. గత 13 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని, తీన్మార్ డప్పుల నడమ, భూత బేతాళ వేషధారణలతో, కోలాటాలతో ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బాగా గొప్పగా చేయడం జరుగుతుంది. 13 సంవత్సరాల నుంచి ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ మహాలక్ష్మీదేవి అలంకారాన్ని భక్తులు దర్శించుకొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందుతున్నారు. అలాగే ఆ పూజా కార్యక్రమం తదనంతరం మహిళలచే లలితా సహస్రనామ పూజా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం తీర్థప్రసాదాలు భక్తులకు అందజేయడం జరుగుతుంది కమిటీ వారు. అలాగే 11/10/2024 తేదీ మధ్యాహ్నం 11 గంటలకు అమ్మవారి సన్నిధి నందు అన్నప్రసాద కార్యక్రమం జరుగును. కావున ఈ అన్నప్రసాద కార్యక్రమానికి ప్రజలందరూ భక్తులు కూడా రావాల్సిందిగా. త్రిశక్తులలో ఒకరైన శ్రీ మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి, ధైర్యానికి ప్రతీకని లబ్బిపేట శ్రీ షిరిడి సాయిబాబా అర్చకులు పేర్కొన్నారు. మహిషాసుర సంహారంలో భాగమైన శ్రీ మహాలక్ష్మి కమలం వరదహస్తంతో భక్తులకు దర్శనమిస్తుందని చెప్పారు. శ్రీ మహాలక్ష్మిని ఉపాసిస్తే శీఘ్ర ఫలితాలు కలుగుతాయని వెల్లడించారు. లబ్బిపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజైన నేడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. బాబావారి ఆలయానికొచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ప్రీత్యర్థం అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మీదేవికి ఇరువైపులా గజరాజులు సేవిస్తూ ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో, 2 హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటారని అన్నారు. మనం కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో స్థాపించుకొని అర్చించుకుందామని చెప్పారు. భక్తులను గజలక్ష్మి రూపేణ పాలిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్టమని చిలకమట్టి తెలిపారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం. 3 శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృత స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించడం వల్ల భక్తులందరికీ కూడా ఐశ్వర్య ప్రాప్తి, విజయము లభిస్తుందని పురాణాల ప్రతీక.
మాచవరం శ్రీ స్వర్ణగిరి దేవాలయాలు మూలకిలాద్రిపై దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే నడవలేని భక్తుల సౌకర్యార్థం ఇన్క్లైన్ లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. బిగ్ సి లాట్ మొబైల్స్ హానర్ హోమ్స్ డైరెక్టర్ ఏ స్వప్నకుమార్ సహకారంతో ఈ లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ఇలాంటి లిఫ్ట్ ప్రథమని, వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, నడవలేని వారు కూడా సులభంగా దుర్గమ్మ దర్శనం చేసుకునే సౌలభ్యాన్ని లిఫ్ట్ ద్వారా కల్పిస్తున్నామని ఆలయ చైర్మన్ రవిప్రకాష్ తెలిపారు. మాచవరం శ్రీ స్వర్ణగిరి దేవాలయాలు మూలకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, నడవలేని వారు కూడా సులభంగా దుర్గమ్మ దర్శనం చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. బిగ్ సి లాట్ మొబైల్స్ హానర్ హోమ్స్ డైరెక్టర్ ఏనుగ స్వప్నకుమార్ సహకారంతో ఇన్క్లైన్డ్ లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూలకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం లిఫ్టును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మెట్ల మార్గంలో నడవలేని భక్తుల సౌకర్యార్థం ఈ లిఫ్టును ఏర్పాటు చేశామని చెప్పారు. ఆలయ చైర్మన్ బందెల రవిప్రకాష్ లిఫ్టు ఏర్పాటు కోసం ఎంతో శ్రమించారని చెప్పారు. లిఫ్టు ఏర్పాటు వల్ల నడవలేని భక్తులు అమ్మవారిని సులువుగా దర్శించుకోవచ్చని తెలిపారు. చాలామంది భక్తులు ఏంటంటే కొండ మీద ఉన్న ఆలయానికి రావడానికి ఏంటంటే కొంచెం వృద్ధులు కానివ్వండి లేదా కొంచెం మెట్లు ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళకి ఏంటంటే ఇక నుంచి సౌకర్యవంతంగా ఇది ఉంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులందరూ కూడా మరి ఈరోజు నూతనంగా ఓపెన్ చేసినటువంటి లిఫ్ట్ను ఉపయోగించుకుంటారనుకుంటున్నాను. అట్లాగే దేవస్థానం కమిటీ మెంబర్ అయిన రవిప్రకాష్ గారిని వాళ్ళు ఈ లిఫ్ట్ ఏర్పాటు చేయడంలో ఆయన కృషి కానీ దానికోసం పడ్డ ఇది ఎందుకంటే ఇది ఒక రకంగా చాలా స్టీప్గా ఉండే దీని మీద చేయటం అనేది చాలా ఛాలెంజింగ్తో కూడుకున్న పనే. సో ఆ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం ఆలయ చైర్మన్ బందెల రవిప్రకాష్ మాట్లాడుతూ మూలకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అభిలాషపడతారని చెప్పారు. నడవలేని వారు అమ్మవారిని దర్శించుకోలేకపోతున్నారని భావించి రాష్ట్రంలోనే ప్రథమంగా ఇన్క్లైన్డ్ లిఫ్ట్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఏనుగ స్వప్నకుమార్ సహకారంతో ఈ లిఫ్టును ఏర్పాటు చేశామని, భక్తులకు ఈ లిఫ్టు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, భక్తులు ఈ మార్గం ద్వారా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చన్నారు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లోనే అది మొట్టమొదటిగా మేము మొదలెట్టినటువంటి ఇంక్లైన్డ్ లిఫ్ట్ ఇది. జనరల్ లిఫ్ట్స్ పైకి కిందకి వస్తూ ఉంటాయి. ఈ ఇంక్లైన్డ్ లిఫ్ట్స్ అనేది మనం ప్రయోగాత్మకంగా చేసాము. అది సక్సెస్ అయింది. ఈ సక్సెస్ అన్నది ముఖ్య కారణం మరి మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వారిచ్చిన బలం, అమ్మవారు ఇచ్చిన కటాక్షం వలన ఈరోజు. అనంతరం లిఫ్ట్ టెక్నీషియన్ రత్నానంద్ మాట్లాడుతూ సుమారు 1000 కేజీల కెపాసిటీతో ఒకేసారి 5గురు వెళ్లే విధంగా ఈ లిఫ్టును ఏర్పాటు చేశామని అన్నారు. ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లిఫ్టును తీర్చిదిద్దామన్నారు. మరి ఈ దేవుడి మీద ఉన్నటువంటి భక్తితో వారు ఆర్థికంగా దీనికి మొత్తం సహాయం చేశారు. చాలా దానికి మాత్రం కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఈ ఎక్కి రావటం అనేది మోకాలు నొప్పులు ఇవాళ రేపు తెలుసు కదండి అందరికీ, నడుము నొప్పులు, మోకాలు నొప్పులు అట్లాంటివి ఉన్నాయి. అక్కడ దాకా రాగలుగుతున్నారు, కానీ అక్కడి నుంచి ఇక్కడ రావటం అనేది ఒక ఛాలెంజింగ్గా ఉంది. దాన్ని వీరి ద్వారా ఇదంతా కూడా జరిగిందని నేను తెలుపుకున్నాను. దీని మంచిగా ఉపయోగం. ఎన్కౌంటర్ పేరుతో అమాయక ఆదివాసీలను హతమార్చి పోలీసులు దారుణానికి ఒడిగట్టారని పౌరహక్కు సంఘాల నేతలు మండిపడ్డారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలన్న ప్రయత్నంలో మోదీ, అమిత్ షా ద్వయం మావోయిస్టులను అణచివేసే ప్రయత్నాలను చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుని నిజ నిర్ధారణ కమిటీ వేయాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పౌర హక్కుల సంఘాల నేతలు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ ఛత్తీస్గఢ్లో పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో 31 మందిని చంపి మారణహోమం సృష్టించారని చెప్పారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని అమిత్ షా ఇలాంటి దాడులకు పూనుకున్నారని దుయ్యపట్టారు. మావోయిస్టులు నిజమైన దేశ రక్షకులని, ఆదివాసీలకు అండగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఎన్కౌంటర్ అంటే ఎదురెదురు పోరాటమని, కానీ విశ్రాంతి తీసుకుంటున్న వారిపై తుపాకీలతో దాడులు చేయటం ఎన్కౌంటర్ కాదని అన్నారు. ఈ ఎన్కౌంటర్లో అనేక మంది ఆదివాసీలు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకొని నిజ నిర్ధారణ కమిటీ వేయాలని కోరారు. ఎన్కౌంటర్కు పాల్పడిన పోలీసులపై కేసు నమోదు చేయాలని కోరారు. అబూజ్మాడ్లో ఆదివాసులపై హత్యాకాండను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎన్కౌంటర్ దాని పేరు మీద ఒక 31 మందిని కాల్చి చంపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా అమిత్ షా
26 మార్చి కల్లా ఈ దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని ముఖ్యంగా మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని ప్రకటన చేయడం రాజ్యాంగ విరుద్ధం. అదేవిధంగా మావోయిస్టులు కానీ లేదా అక్కడున్న ఖనిజ సంపద సంబంధించి ఈ మల్టీనేషనల్ కంపెనీలకి దోపిడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఆదివాసులకు అండగా మావోయిస్టులు ఉద్యమిస్తున్నారు. సహజంగానే ఆ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీల్లో వ్యతిరేక భావం, ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం వస్తుంది, నిరసన తెలియజేస్తూ ఉంటారు. అలాంటి నిరసన ఉద్యమాలు వస్తూ ఉంటాయి. ఆ నిరసన ఉద్యమాలకు ఎవరైనా నాయకత్వం వహించవచ్చు, వీళ్ళు వాళ్ళు అనేది ఏమీ లేదు. అక్కడ ఈ రోజున అక్కడ మావోయిస్టులు నాయకత్వం వహిస్తూ ఉండొచ్చు. దాంతో అక్కడ 2026 నాటికి మొత్తం మావోయిస్టు పార్టీలు లేకపోతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని పూర్తిగా అంతం చేస్తాము అని చెప్పి మావోయిస్టులు కానీ ఆ పేరుతో ఆదివాసులు కానీ కాల్చి చంపడం అనేది ఒక పనిగా పెట్టిన ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. దుర్మార్గమైన వ్యవహార చర్య. ఈ చర్య మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అవకాశం ఉన్న పట్టుకునే అవకాశం ఉన్నా కూడా, కోర్టుకు అప్పగించే అవకాశం ఉన్నా కూడా ఆ పని చేయకుండా చంపడమే ఒక ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ ఇది ఒక సిద్ధాంతాన్ని నిర్మించడం కాదు, తీవ్రవాదాన్ని నిర్మించడం కాదు. నిజానికి వాళ్ళు ఏం చేయాలి? ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆ ఖనిజ సంపదల్ని కార్పొరేట్లకు కాకుండా ప్రజాపరం చేయాలి, ప్రజలకు చెందే రకంగా చేయాలి.